చంద్రబాబు ఎందుకు రహస్యంగా విదేశాల్లో పర్యటించారో చెప్పాలని మంత్రి జోగి రమేష్ డిమాండ్ చేశారు. అటు ఏబీ వెంకటేశ్వరరావు టీడీపీ తొత్తుగా వ్యవహరించారని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 4న వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, సంబరాలకు పార్టీ శ్రేణులంతా సిద్ధంగా ఉండాలని జోగి రమేష్ పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్ళాడు. 10 రోజుల తర్వాత తిరిగి వచ్చాడు. చంద్రబాబు నాయుడు విదేశాలకి ఏ దేశం వెళ్ళాడు, ఏ దేశం నుంచి మరలా తిరిగి వచ్చాడు అనేది పెద్ద $1 మిలియన్ క్వశ్చన్ మార్క్. ఏంటి ఇంత రహస్యం? ఇంత గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ప్రజలకి క్వశ్చన్ మార్కే, మీడియాకి క్వశ్చన్ మార్కే. చంద్రబాబు నాయుడు అసలు ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని చెప్పేసి దిక్కుమాల ప్రతిపక్ష నేతగా ఉన్నాడు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఒక క్వశ్చన్ మార్క్. చిత్ర విచిత్రమైన విన్యాసాలు కూడా చూసాం. ఏబీ వెంకటేశ్వరరావు ఇతను రిటైర్డ్ అయిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా వెళ్ళిపోయి ఇతనికి సన్మానం చేయటం, ఇతనికి దండలు వేయటం, ఇతను కౌగులించుకోవటం, ఇతన్ని ఊరేగించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు తెలుగుదేశం పార్టీ తొత్తు కదా? నీ మీద ఉన్న అభియోగాలు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా నీ మీద అభియోగాలు ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిఘా విభాగంలో పరికరాల కొనుగోలులో ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉంది అని చెప్పేసి నిన్ను నిర్ధారించారా లేదా? కూటమికి కుదిరైపోవటం ఖాయం, చంద్రబాబు నాయుడికి మూర్ఛ రావటం ఖాయం, చంద్రబాబు నాయుడు ఆ మూర్ఛ రోగంతో హాస్పిటల్లో చేరటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన భారీ మెజార్టీతో గెలవటం తథ్యం. జగనన్న మరలా ముఖ్యమంత్రి కావటం ప్రజల ఆకాంక్ష. ఇది తప్పక నెరవేరబోతా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుతూ వైఎస్ఆర్ శ్రేణులు మొత్తం కూడా సంబరాలకు సిద్ధం కండి. అందరం కూడా కలిసి బ్రహ్మాండమైన పండుగ వాతావరణంలో జగనన్నని మరలా ముఖ్యమంత్రి చేసుకోవటం కోసం అందరం కూడా ఆ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి